నమస్తే 99 టీవీకి స్వాగతం. రణక్షేత్రంలో నెల్లూరు పార్లమెంట్ సెగ్మెంట్లో ఉన్న ఆత్మకూరు నియోజకవర్గానికి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాం. మరికొన్ని గంటల్లోనే ఎన్నికలు జరగబోతూ ఉన్నాయి. వై నాట్ 175? ఇప్పటికీ కూడా జగన్ అదే విశ్వాసంతో ఉన్నారు. జగన్ మీద వ్యతిరేకత పెరిగిపోయింది కాబట్టి కూటమిదే అధికారం అనేది ఆ కూటమి పార్టీల నాయకుల వాదన. సో చూద్దాం. ఆత్మకూరు నియోజకవర్గానికి సంబంధించి అనుమ సముద్రంపేట, అనంతసాగరం, ఆత్మకూరు, చేజర్ల, మర్రిపాడు, సంగం ఈ మండలాలు ఆత్మకూరు నియోజకవర్గ పరిధిలోకి వస్తాయి. ఓటర్ల సంఖ్యను పరిశీలిస్తే పురుషులు 1,04,821, స్త్రీలు 1,08,110, మొత్తంగా 2,12,931 మంది ఓటర్లు ఇక్కడ ఉన్నారు. ఇక్కడ ఆత్మకూరు నియోజకవర్గానికి సంబంధించి రాజకీయ సామాజిక చరిత్రను పరిశీలిస్తే ఆంధ్ర రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి బెజవాడ గోపాల్ రెడ్డి గెలిచిన సీట్ ఇది. కాంగ్రెస్ పార్టీ ఇక్కడ 9 సార్లు గెలిచింది. తెలుగుదేశం పార్టీ 2 సార్లు మాత్రమే గెలిచింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 3 సార్లు గెలిచింది. 12 సార్లు రెడ్డి, 5 సార్లు కమ్మ అభ్యర్థులు ఇక్కడ గెలుపొందారు. అలాగే ఆనం కుటుంబం 4 సార్లు, మేకపాటి కుటుంబం 3 సార్లు ఇక్కడ గెలిచిన పరిస్థితి. అలాగే బొమ్మిరెడ్డి సుందరరామరెడ్డి ఈ ఆత్మకూరు నియోజకవర్గంలో 3 సార్లు గెలిచారు. ఒకసారి సామాజిక ముఖ చిత్రాన్ని చూద్దాం. రెడ్డి సామాజిక వర్గం ఇక్కడ ఎక్కువ సంఖ్యలో ఆత్మకూరులో ఉంటుంది. 20% ఉన్నారు ఓటర్లు. ఎస్సీలు 18%, కమ్మ 12%, ముస్లింలు 10%, బలిజ 9%, యాదవ 8%, యానాది 5% అండ్ ఇతర కులాలు 8%గా ఉన్న పరిస్థితి. 2014 ఎన్నికల ఫలితాలని పరిశీలిద్దాం. మేకపాటి గౌతమ్ రెడ్డి అప్పుడు పోటీ చేశారు. 2014లో పోటీ చేసి గెలిచారు. గూటూరు మురళీ కన్నబాబు ఓటమి పాలయ్యారు తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేసి. మేకపాటి గౌతమ్ రెడ్డికి 91,686 ఓట్లు వచ్చాయి. అలాగే మురళీ కన్నబాబుకి 60,274 ఓట్లు మాత్రమే వచ్చాయి. మొత్తం మెజారిటీ 30,000కు పైనే, 31,000కు పైనే గౌతమ్ రెడ్డి మెజారిటీ దక్కించుకున్నారు. 2019 ఎన్నికల ఫలితాలను పరిశీలిస్తే మళ్ళీ మేకపాటి గౌతమ్ రెడ్డి ఇక్కడ గెలిచారు 92,000 ఓట్లతో. అలాగే బొల్లినేని కృష్ణయ్య పోటీ చేశారు తెలుగుదేశం పార్టీ తరఫున. ఆయన ఓడిపోయారు. 70,000 ఓట్లు మాత్రమే ఆయనకు వచ్చాయి. దాదాపు 22,000 మెజారిటీ గౌతమ్ రెడ్డి దక్కించుకున్నారు. ఇక ఇప్పుడు పోటీ ఏ రకంగా ఉంది అనేది చూద్దాం. ఆనం రామనారాయణ రెడ్డికి తెలుగుదేశం పార్టీ టికెట్ ఇచ్చింది. ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీలోకి వచ్చి ఆత్మకూరులో పోటీ చేస్తూ ఉన్నారు. అండ్ మేకపాటి విక్రమ్ రెడ్డి ఈ స్థానం నుంచి వైసీపీ తరపున బరిలో ఉన్నారు. ఇక మేకపాటి విక్రమ్ రెడ్డి మద్రాస్ ఐఐటిలో చదువుకున్నారు. చురుకైన రాజకీయ కుటుంబ నేపథ్యం. తండ్రి రాజమోహన్ రెడ్డి, అన్న గౌతమ్ రెడ్డి. గౌతమ్ రెడ్డి ఆకస్మిక మరణం తర్వాత విక్రమ్ రెడ్డి పార్టీలో యాక్టివ్ అయ్యారు. ఆయన ఈ టికెట్ని దక్కించుకున్నారు. గతంలో అన్న గౌతమ్ రెడ్డి 2 సార్లు 2014లో అలాగే 2019లో ఈ స్థానం నుంచే పోటీ చేసి గెలిచారు. ఇప్పుడు విక్రమ్ రెడ్డి పోటీలో ఉన్నారు. గౌతమ్ రెడ్డి మరణంతో రాజకీయాల్లోకి వచ్చారు. 2022 జూన్లో ఉప ఎన్నికల్లో గెలుపొందారు. ఇప్పుడు మళ్ళీ పోటీలో ఉన్నారు. ఇక ఆనం రామనారాయణ రెడ్డి రాజకీయ కుటుంబం. ఆనం సోదరుల్లో ఈయన చిన్నవాడు. 1983-85లో నెల్లూరు, రాపూరు నుంచి గెలిచి మంత్రి అయ్యారు. 1999, 2004లో రాపూర్ నుంచి కాంగ్రెస్ తరపున పోటీ చేసి గెలిచారు. ఆ తర్వాత వైఎస్ఆర్ హయాంలో మంత్రిగా కూడా పనిచేశారు ఆనం రామనారాయణ రెడ్డి. అలాగే 2009లో ఆత్మకూరు నుంచి గెలుపొంది మరొకసారి వైఎస్ఆర్ హయాంలో మంత్రి పదవి దక్కించుకున్నారు. 2019లో వెంకటగిరి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసి గెలిచారు. వైసీపీ నుంచి సస్పెండ్ అయ్యి టీడీపీ నుంచి ఇప్పుడు ఆత్మకూరు బరిలో ఆనం రామనారాయణ రెడ్డి ఉన్నారు. ఇక మేకపాటి కుటుంబానికి ప్రతిష్టాత్మకం ఇది. 1989 తర్వాత ఇక్కడ మొదటిసారిగా ప్రధాన ప్రత్యర్థులు ఇద్దరు కూడా రెడ్డి సామాజిక వర్గం నుంచి పోటీలో ఉన్నారు. పార్టీల కంటే వ్యక్తిగత ప్రతిష్టే జయాపజయాలను నిర్ణయించే అవకాశం కూడా ఈ నియోజకవర్గంలో ఉంది. సో ఆనం రామనారాయణ రెడ్డి చాలా సీనియర్ నాయకుడు. ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీలోకి వచ్చి టికెట్ దక్కించుకున్నారు. అలాగే మేకపాటి విక్రమ్ రెడ్డి వాళ్ళది కూడా రాజకీయ కుటుంబమే. సో ఇద్దరు ఉద్దండుల మధ్య ఇక్కడ పోటీ జరగబోతోంది.